నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి గారు ఏదైతే టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిన నేపథ్యంలో మొన్న ఎల్బీనగర్లో చేసిన వాక్యాలు ఇవాళ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ప్రైవేటు కాలేజీలో కావచ్చు, ప్రైవేటు స్కూళ్ళలో కావచ్చు, చెప్పే వాళ్ళందరూ కూడా ఏవైతే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అని చెప్పి కూడా వారిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో ఇవాళ ఏదైతే ప్రెస్ మీట్లో వారిపైన ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినటువంటి సందర్భం చూస్తాం. కొంతమందితో మాట్లాడడం మరి ఏం చెప్తారు అంటే, ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మరి ప్రైవేట్ టీచర్లపైన ఈ విధంగా వ్యాఖ్యలు ఏ విధంగా చేశారంటే వారి స్పందన ఏందనేది వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు అంటే ఒక లెక్చరర్లను పట్టుకొని, ప్రైవేట్ టీచర్లను పట్టుకొని డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళే చేస్తూ ఉన్నారు, కాలేజీలో చెప్తా ఉంటారు అంటారు. ముఖ్యమంత్రి గారు వారి స్థాయికి తగినట్టు మాట్లాడలేదు. వారు ప్రభుత్వ ఉపాధ్యాయులను అభినందించాలనుకుంటే మంచిది, అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళని మెచ్చుకోవడానికి వీళ్ళని కించపరచాల్సిన పని లేదు. కనుక ప్రభుత్వ ఉపాధ్యాయులను మీరు అడ్రస్ చేస్తున్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు పనికిరాని వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళకు క్వాలిఫికేషన్స్ ఉండవు, వాళ్ళకు ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్ వాళ్ళు ఉంటారు అనే పద్ధతిలో వారు మాట్లాడము వారి స్థాయికి వారు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడలేదని అనిపించింది. ఇది చాలా దుర్మార్గం. ఇది ఉపాధ్యాయుడు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. టీచర్ ఈజ్ ఎ టీచర్ వేర్ ఎవర్ ఈజ్, వెదర్ ఈజ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, స్కూల్ ఆర్ యూనివర్సిటీ, టీచర్కు ఒక గౌరవం ఉంటుంది. మీరు ఆ టీచర్ని గౌరవించకుండా మాట్లాడడం అనేది సరి అయింది కాదు. పైగా ఇదేదో పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది ప్రైవేట్ టీచర్ బతుకు. ఎందుకంటే తెలంగాణ వచ్చాక 10 ఏళ్లలో ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రైవేట్ టీచర్ బతుకులు బాగుపడతాయని అనుకున్నారు, ఉద్యమంలో ఉన్నారు. కనుక కేసీఆర్తో ఇది కాలేదు, ఆయన అడ్రస్ చేయలేదు మా సమస్యలు. ఉద్యమంలో మేమున్నాం, ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు వారు. అందుకే కదా ప్రభుత్వాన్ని మార్చింది, మిమ్మల్ని తెచ్చుకున్నది. మీరు ఆకాంక్షల గురించి ఆలోచించండి. ప్రైవేట్ టీచర్ల యొక్క ఆకాంక్షలు కొన్ని ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. దోపిడీకి గురవుతున్నారు వాళ్ళు, మేనేజ్మెంట్ల యొక్క దోపిడీకి గురవుతున్నారు. రక్తమాంసాలు పిండి ర్యాంకులు పండిస్తున్నారు. ఈరోజు ఐఐటీలు, ఎన్ఐటీలో సీట్లు ఎవరికి వస్తున్నాయండి? మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేపిస్తారా? మీరు కదా, మీ ఎమ్మెల్యేలు కదా పైరవీ చేసుకొని మా ప్రైవేట్ టీచర్లు మా ప్రైవేట్ స్కూళ్ళకు, ప్రైవేట్ కాలేజీలకు వస్తున్నారు, అడ్మిషన్లు తీసుకుంటున్నారు మీ పిల్లలకు, మీ మన్మలకు, మన్మరాళ్లకు. అలాంటిది మీరు అవమానించకండి దయచేసి. పైనుంచి మీరు అవమానించినా కూడా అది సమస్యగా మేము అనుకోవడం లేదు. ఇప్పటికి కూడా మీరు పిలవండి దయచేసి మమ్మల్ని. ప్రైవేట్ ఏదైతే మీరు కమిషన్ వేశారో, విద్యారంగం పైన కమిషన్ వేశారో, ఆ కమిషన్కు మమ్మల్ని పిలవండి. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు వినండి, విని ఎంతైతే వీలవుతుందో అంత మీరు తీర్చండి. ఆ విధంగా ఈ జరిగిన పొరపాటును ఆ విధంగా సరిదిద్దండి. మీరు మాటతో కాకుండా, అది పొరపాటు దొర్లిండవచ్చు, మీకు ఉద్దేశం కూడా లేదు. ఆ రోజు నేను గమనించాను, అవమానించాలనే ఉద్దేశం మీకు లేదు. ఎందుకంటే మీరే అన్నారు ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయి, అది మా ప్రభుత్వమే కారణం అని కూడా అన్నారు. కనుక మీరు అంత బాగా మాట్లాడుతున్నప్పుడు పొరపాటున దొర్లి ఉంటే ఇప్పటికైనా మీరు దయచేసి సరిదిద్దండి. ఎందుకంటే మీరు ప్రజా దర్బారు పెట్టారు, ప్రజాప్రభుత్వం అన్నారు. కనుక ఇదిగో ఇక్కడ కూడా టీచర్లు ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఉన్నాయి. 12 మంత్స్ జీతం రాదండి, మీకు తెలియదు. వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, హెల్త్ కార్డులు లేవు, వాళ్ళకు సెలవులు ఉండవు. చాలామంది అబ్బాయిలు ఏజ్ దాటిపోతుంది, 40 ఏళ్ళు వచ్చినాయి, పెళ్ళిళ్ళు కావడం లేదు. ఎందుకంటే గ్యారంటీ లేదు, జాబ్ గ్యారంటీ లేదు. ఈ సమస్యలు ఉన్నాయి. ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక ఏ గ్యారంటీ లేక బతుకుతున్నారు. సమస్యలు మీరు పరిష్కరించండి, దగ్గరికి తీయండి, మాట్లాడండి. ఇప్పటికిప్పుడు మీరు డబ్బులు ఖర్చు చేయమని అంటలేను. మీరు మాట్లాడితే మాకు భరోసా వస్తుంది, మా జీవితాల మీద భరోసా వస్తుంది. క్వాలిఫికేషన్స్ తగ్గ జీతాలు ఇప్పించండి. మాకు క్వాలిఫికేషన్ లేదంటున్నారు కదా, ఊడదీయండి, ఉద్యోగాలు ఊడబీకండి. క్వాలిఫికేషన్ లేని వాళ్ళను ఎందుకు కొనసాగిస్తున్నారు? మరి మీరే కదా చర్యలు తీసుకోవాల్సింది. కనుక క్వాలిఫికేషన్ లేని వాళ్ళు, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్ వాళ్ళు ఉంటే మీరు తొలగించండి. కానీ ఉన్న వాళ్లకు న్యాయం చేయండి. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు, పీజీలు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, టెట్ పాస్ అయినరు. మీకు తెలుసా, ప్రైవేట్లో చాలామంది టెట్ పాస్ అయినరు, పిహెచ్డీలు ఉన్నాయి, ఎంఫిల్ ఉంది. మరి వాళ్ళకి న్యాయం చేస్తారా మీరు? కనుక క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకైతే న్యాయం చేయండి. మేనేజ్మెంట్ను కూర్చోబెట్టండి. మంచి మేనేజ్మెంట్స్ ఉన్నాయి, అలాగే దుర్మార్గమైన మేనేజ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళని కనుక మీరు కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు మాకు న్యాయం చేస్తారు తప్పకుండా. ప్రభుత్వం యొక్క భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. కనుక కనీసం మీడియేటర్గా మీరు ఇన్వాల్వ్ అయితే, మేనేజ్మెంట్తో మీరు కూర్చుంటే మాకు న్యాయం జరుగుతుంది కదా. మేము మేనేజ్మెంట్తో అణిగి మణిగి పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మా బతుకు తెరువు.
వాళ్ళకు ర్యాంకుల పంట పండిస్తున్నాం, లక్షల కోట్ల రూపాయలు కలెక్షన్స్ చేస్తున్నాయి మేనేజ్మెంట్స్. మాకేం అసూయ లేదు ఆ విషయంలో. అందులో మా షేర్ మాకు ఇస్తే చాలు కదా. ర్యాంకు మేము కదా ఇస్తున్నది. సెలబ్రేషన్స్ ఎవరు చేసుకుంటున్నారు? మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు, పేరెంట్స్ చేసుకుంటున్నారు. టీచర్ ఏడున్నాడు, పాఠం చెప్పిన టీచర్ ఏడున్నాడు అని మేము అడుగుతున్నాం. కనుక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ కమిషన్కు మమ్మల్ని పిలవండి, ఎడ్యుకేషన్ కమిషన్కు మా ప్రతినిధులను పిలవండి, మా మొర ఆలకించండి. అంతే. మీరు విన్నారంటే తప్పకుండా న్యాయం చేస్తారని మాకు ఆ విశ్వాసం కూడా ఉంది. ఇప్పటికి కూడా మాకు ఆ విశ్వాసాన్ని మీ మీద ఉంచుతున్నాం. నేను తెలంగాణ లెక్చరర్స్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను. సిద్ధేశ్వర్ గారు మా స్టేట్ సెక్రటరీ, నాగయ్య గారు, మేమంతా తెలంగాణ టీచర్స్ ఫోరం ఏదైతుందో ఇందులో పార్టిసిపేట్ అవుతున్నాం. రాష్ట్రంలోని సుమారుగా 20 జిల్లాల నుంచి ఇక్కడ ప్రతినిధులు వచ్చారు. వాళ్ళ వాయిస్ ఇది కనుక మా టీచర్ వాయిస్ మీరు గమనించండి. మమ్మల్ని కూడా ఉత్తమ ఉపాధ్యాయుల దీనికి అర్హత ఇవ్వండి. ఎందుకంటే ర్యాంకులు మేము ఇస్తున్నాం కనుక ఉత్తమ ఉపాధ్యాయులుగా చాలామంది ప్రైవేట్లో ఉన్నారు. మీరు గౌరవించండి, పుష్పగుచ్చం ఇచ్చి గౌరవించండి, మాకు క్యాష్ ఇవ్వకండి. కనుక సొసైటీలో మాకు ఈరోజు ఏం కావాలంటే వాల్యూ కావాలి, రెస్పెక్ట్ కావాలి. మీరు 9 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు, ఎట్లా ఉన్నాయండి పర్ఫార్మెన్స్? అంటే ప్రైవేట్లోనే పర్ఫార్మెన్స్ ఉంది, ప్రభుత్వంలో పర్ఫార్మెన్స్ లేదు. ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కారణము మేనేజ్మెంట్ ప్రాబ్లం. అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ప్రాబ్లం. అది టీచర్ల సమస్య కాదు. అక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేసే టీచర్లు వాళ్ళు వరీ అవుతున్నారు. ఉదాహరణకు ఇప్పుడు 6 సబ్జెక్టులు ఉన్నాయండి, 2 సబ్జెక్టులకు టీచర్లు ఉంటారు. ఆ టీచర్ బాధపడుతుంటాడు, మిగతా 4 సబ్జెక్టులు టీచర్లే లేరు, ఏం చేస్తారు? ప్రభుత్వం నియమించదు. కానీ ప్రైవేట్లో అట్లా కాదు. అందరు 6 సబ్జెక్టులు 6 టీచర్లను పెట్టి తిడతాడు మేనేజ్మెంట్. కాకపోతే 3 చెప్పే పాఠాన్ని ఒకడే చెప్తుంటాడు, గొంతు దించుకొని చంపుతుంటాడు, మా రక్తం పెడుతూ ఉంటారు. ఈ దోపిడీ ఇక్కడ జరుగుతుంది. దీనికి ఆ తేడా ఒక్కటే. కానీ దేశంలో మంచి ఫలితాలను సాధిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణలో ఉన్నాయి. మంచి రిజల్ట్స్ ఇస్తున్నాము. ఈరోజు ఐఐటీలో ఎన్ఐటీలో అత్యధిక సీట్లు మనం సాధిస్తున్నాం. కానీ దేశంలో అతి తక్కువ బడ్జెట్ పెడుతున్న ప్రభుత్వం కూడా ఇదే. ఎడ్యుకేషన్ మీద తక్కువ బడ్జెట్ పెడితే 20,000 కోట్లు, 21,000 కోట్లు అంటే మినిమం. అంటే రాను తగ్గుతుంది. రాను రాజగురం గాడిదైనట్టు తెలంగాణ వచ్చాక బడ్జెట్ తగ్గిస్తూ పోతుంది. మనం మర్చిపోవాలి, దేశంలోనే బాటంలో మనం ఉన్నాము దేంట్లో, లిటరేసీలో. కనుక ఇప్పటికీ గద్వాల, ఐజా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, దేశంలోనే లోయెస్ట్ లిటరేసీ ఉంది. సిగ్గుపడాలి, తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత కూడా మన దగ్గర అక్షరాస్యత శాతం చాలా తక్కువ. దేశంలో ఉన్న లోయెస్ట్ దాంట్లో 3-4 రాష్ట్రాల్లో మనం ఒక్కటిగా ఉన్నాం. ఏం చెప్తాం? గర్వకారణం ఏముంది చెప్పండి? అక్షరాస్యతను కూడా ఇంప్రూవ్ చేయలేకపోతే ఎన్ని రోజులు కేరళ ఫస్ట్ ఉంటుంది? మనం ఎందుకు కాకూడదు? మీరు దృష్టి పెట్టారు కదా. కనీసము ప్రైవేటు విద్యాసంస్థలు దీంట్లో సర్వీస్ చేస్తున్నాయి ఆ విషయంలో కూడా. కనుక మీరు దేశాలు తిరిగి ప్రైవేట్ సంస్థలను ఇక్కడ పెట్టుబడుల కొరకు ఆహ్వానిస్తున్నారు కదా. ప్రైవేట్ని ఎందుకు ఆహ్వానిస్తున్నారు? ఎందుకంటే మేలు జరుగుతుందని మీకు తెలుసు కనుక. మీకు తెలియక మాట్లాడింది కాదు ఇది. మీరు పొరపాటున మిస్ అయింది తప్పితే ఇప్పటికి కూడా మీరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన దాన్ని కూడా మేము అనడం లేదు. కనుక వెనక్కి తీసుకోవాలి. ప్రజా దర్బార్కు మమ్మల్ని పిలిపించండి, మీరు మాతో మాట్లాడండి. మీరు వెనక్కి తీసుకునే అవసరం కూడా లేదు. మీ తలకిరీటం పడిపోవాలని మాకేం లేదు, మీరు మా ముఖ్యమంత్రి. కానీ మాతో మాట్లాడండి, మీ కమిటీతో మాట్లాడించండి చాలు. ఇది ఒక్కటే మేము కోరుకుంటున్నది. థ్యాంక్ యూ.